హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెల్కమ్ టు సుగ్గుస్ గ్రీనరీస్. ఈరోజైతే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వాల్నట్స్, ఆల్మండ్స్, కాజూస్, పిస్తా వచ్చేసి నేను రోస్టెడ్ పిస్తా దొరికిందండి నాకు. కొంచెం సాల్టెడ్ రోస్టెడ్ పిస్తా అనమాట. కాబట్టి ఇవి రోస్ట్ అయితే చేసుకోవడం అవసరం. మిగిలినవన్నీ మాత్రం మనం డ్రై రోస్ట్ అయితే అదే గీ వేసి రోస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే పూల్ మకానా, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి. ఇవి ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పీనట్స్, సెసేమ్ సీడ్స్, ఇవి గసగసాలు అంటాం కదా అవి, అలాగే ఇలాచీ పౌడర్, హోమ్ మేడ్ గీ. ఇవి వచ్చేసి కిస్మిస్, అంజీర్, డేట్స్. మన స్వీట్ కోసం వచ్చేసి ఈ డేట్స్, అంజీర్ మాత్రమే యూస్ చేస్తున్నామండి. వాటి వల్ల మనకి డ్రై ఫ్రూట్స్కి స్వీట్ అనేది వస్తుంది. కావాలనుకుంటే మీరు కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఇంకేమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవ్వండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా మనం రోస్ట్ చేసుకుందాం. మీకు ఫస్ట్ ఇవి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నా రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ రోస్ట్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రెండు రకాలుగా చేసుకుంటారండి. పీసెస్ కింద లడ్డు చేసుకోవచ్చు, లేదంటే మనం ఇది మిక్సీ పట్టుకొని పౌడర్ అదే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని అలా కూడా లడ్డూస్ కింద అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రోల్ కూడా చేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్. ఓకేనండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇవి నెయ్యి వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాం. ఇవి రోస్ట్ చేసుకోవడం కోసం అయితే స్టవ్ మీద ఇలాగా 2 ప్యాన్స్ అయితే పెట్టుకున్నానండి. ఒక దాంట్లోనే చేయాలని మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది కదా, అందుకని 2 ప్యాన్స్ అయితే పెట్టాను. ఇవన్నీ కూడా ఇప్పుడు 1 బై 1 మనం రోస్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గీ అయితే వేసుకుందామండి. గీ వేసుకున్నానండి, ఒక్కొక్క స్పూన్ గీ అయితే వేసాను. అందులో ఇప్పుడు మనం ఫస్ట్గా ఒక దాంట్లో బాదాము, ఒక దాంట్లో కాజు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, చక్కగా ఫ్రై అయితే చేసాం. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాలని మా వాడైతే అడిగాడండి, మా చిన్నోడు, అందుకనే చేస్తున్నాను. వాడితో చేయిస్తున్నాను అనమాట. వాడే ఫ్రై చేస్తున్నాడు. నాకు ఓపిక లేదురా బాబు, నుంచో నువ్వే ఫ్రై చేయని చెప్తే చేస్తున్నాడు. పిల్లలకి అలా అప్పుడప్పుడు కొంచెం కొంచెం పనులు అయితే అలవాటు చేయాలండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే మనం అలా వాళ్ళతో చేయిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. కొంచెం బాదం కూడా మిక్స్ ఇవల్ల మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కాజు అయితే ఫ్రై అయిపోయినాయండి, పక్కకు తీసేసుకుందాము. జీడిపప్పు అయితే పక్కకు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ప్యాన్లో పూల్ మకానాన్ని అయితే యాడ్ చేద్దాము. అలాగే మనం పక్కన బాదాం కూడా ఫ్రై అయిపోయినాయి, ఇవి కూడా తీసేసుకుందామండి. ఇవి కూడా తీసుకొని ఇందులో మనం వేరుశనగుళ్ళు అయితే వేసుకుందాం. బాదాం కూడా తీసానండి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం పీనట్స్ని అయితే వేసుకుందాం. నేను ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. మీరు దేంతో చేసుకుందాం అనుకుంటున్నారు అలా ఒక కప్పు, ఏదో ఒక కప్పు మెజర్మెంట్ అయితే తీసుకోండి. మిక్స్ చేయండి. నేనైతే ఈ కప్తో మెజర్ చేసుకున్నాను. అన్నీ 1 కప్ అయితే వేసానండి. ఈ సీడ్స్ మాత్రం అన్నీ హాఫ్ కప్స్ మాత్రం తీసుకున్నాను. మిగిలినవి బాదం, పిస్తా, ఈ కాజు ఇలాంటివి అన్నీ కూడా నేను 1 కప్ అయితే తీసుకున్నాను. పీనట్స్ కూడా 1 కప్పే తీసుకున్నానండి. ఓకే, ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేయాలి, కలుపుకుంటూ ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతాయండి. పీనట్స్ కూడా మిక్స్ చేయాలి, రెండు ఈక్వల్గా కలుపుతుంది, లేదంటే మాడిపోతాయి. ఓకేనా, సాజీ పీనట్స్ ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందో తెలుసా నీకు?
చెప్తాను చూడు. ఇవి మనం ఇలాగ కలుపుతూ ఫ్రై చేస్తున్నాం కదా, ఈ ఫ్రై చేసేటప్పుడు మనకి అవి టప్ టప్ మన పేలుతాయి అనమాట, సౌండ్ వస్తుంది మనకి. అలా సౌండ్ వస్తే మనకి అవి ఫ్రై అయినట్టు. ఓకే, ఈ పూల్ మకానా వచ్చేసి మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు ఒకటి పట్టుకొని మనం ఇలా నలిపి చూడాలన్నమాట. ఇంకా అవ్వలేదు, అది ఫ్రై అయితే కనుక మనకి పౌడర్లా అయిపోతుంది. ఇది ఫ్రై అయిందో లేదో చూద్దాం ఇప్పుడు. చూసాం, మనకి ఇలా పౌడర్లా అవుతుంది కదా. ఇంకా కొంచెం మధ్యలో ఉందరా, కంప్లీట్గా అవ్వలేదు మనకి. అయితే అవుతుంది, చూసావా? ఇలా పౌడర్లో అయిపోతే మనకి అది మొత్తం ఫ్రై అయినట్టే. ఇంకా కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. పీనట్స్ అయితే ఇంకా అవ్వలేదు, మనకి సౌండ్ రావట్లేదు కదా. మీరు చూడండి, ఇది చేయడానికి ఆ గట్టెక్కి కూర్చుంటానని చెప్పి దాని పైకి ఎక్కాడు. మనం మాత్రం గంటలు కిచెన్లో నుంచొని వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తుంటాం. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, మళ్ళీ ఎలా పెడుతున్నాడు. అడిగింది వాడు. పూల్ మకాన్ అయితే ఫ్రై అయినాయండి, తీసేసుకుందాం. ఇవి తీసేసుకొని దాంట్లోకి వాల్నట్స్ని యాడ్ చేద్దాం. పూల్ మకాన్ తీస్తానండి పక్కకి. ఇప్పుడు దాంట్లో మనం వాల్నట్స్ని అయితే యాడ్ చేద్దాము. పీనట్స్ ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం ఇప్పుడు ఇవి. ఇప్పుడు ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసుకుందామండి. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్. ఓకే, పక్కన మనకి వాల్నట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. అవి తీసేద్దామండి. ఇంకా తీసేసి అందులో కూడా వేరే ఉన్నాయి. ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేద్దాము. వాల్నట్స్ తీసేద్దామని ఫ్రై అయ్యి. వాల్నట్స్ కూడా తీసుకున్నానండి. ఇందులో మళ్ళీ ఇంకో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేశాను. ఇందులోకి మనం ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి. లాస్ట్లో మనం అవి కొంచెం, ఇవి కూడా ఆల్రెడీ రోస్టెడ్ సెసమే, ఇవి కూడా యాడ్ చేద్దాం ఒకసారి మనం. అవి కూడా కొంచెం ఫ్రై అయితే మనకి రెండు తీసేసుకుందాం పక్కకి. పక్కనే మనకి ఇవి సీడ్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి. సీడ్స్ అయితే తీసానండి. ఫ్లాక్స్ సీడ్స్ అవి కూడా తీసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి మనకి. ఇందులోకి అయితే ఇప్పుడు నేను డ్రై కోకోనట్ అండ్ అలాగే అంజీర్ని యాడ్ చేస్తాను. ఇవి కూడా తీసేసుకున్నాను పక్కకి. ఇప్పుడు ఇదే సేమ్ ప్యాన్లో కిస్మిస్ అలాగే అంజీర్ని అయితే వేసాను. ఇటు సైడ్ మనకి ఎండు కొబ్బరి అయితే ఫ్రై అవుతుంది. లాస్ట్ మనకి మిగిలిన గసగసాలు అలాగే డేట్స్ అలాగే అంజీర్ అయితే ఫ్రై అయినాయండి, తీసాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం డేట్స్ని అయితే వేసుకున్నాం. డేట్స్ వేసుకున్నానండి. మనకి ఇలాగే ఇక్కడ డ్రై కోకోనట్ కూడా ఫ్రై అయిపోయింది, మనకి తీసేసుకున్నాం. ఇవి గసగసాలు కూడా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనకి డేట్స్ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి డేట్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి, చూసారా? మనం అలా వేసి ఇది మిక్స్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం పేస్ట్లో అయితే అయిపోతుంది. మనకి ఇలా ఉన్నప్పుడు కూడా మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పీసెస్ కింద చేసుకొని వేసేసుకోవచ్చు మనం. లేదనుకుంటే ఇది మనం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇంకా మెత్తని పేస్ట్లో అవుతుంది కదా, అప్పుడు కూడా ప్రాసెస్ చేయొచ్చు. నేను ఇది కూడా మిక్సీ పడతానండి. ఇది నేను ఇంకా కొంచెం పేస్ట్లో అయితే బాగుంటుంది మనకి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని మళ్ళీ కొంచెం గీలో మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఈ డేట్స్ అన్నీ వేసి ఒకసారి మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తే మనకి కొంచెం నిలవ కూడా ఉంటాయి అన్నమాట, త్వరగా పాడైపోకుండా. ఓకేనా? ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. మనం ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే అయిపోయినాయి మనకి. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేద్దాం. ఇవన్నీ కూడా మనం పీసెస్ కింద చేసుకుందాం. మీరు చాక్తో చేయగలిగితే చాక్తో, లేదా మిక్సీలో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటానంటే అలా అయినా పర్వాలేదు. ఓకే, నేనైతే ఈరోజు దీంట్లో కట్టర్లో అయితే వేసి
పీసెస్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఫ్రై చేద్దాం, అయితే కనుక చేస్తాను, లేదంటే చాప్తో పీసెస్ చేస్తాం. ఓకే, ఈ ఖర్జూర్ మనకి చల్లారేలోగా ఇవన్నీ అయితే మనం చేసేసుకుందాం. ఇలాగా పీసెస్ చేసుకున్నానండి. నాకు ఆ కట్టర్లోనే ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నీ. ఎండు కొబ్బరి ఒకటి, నెక్స్ట్ డేట్స్, ఈ కిస్మిస్ అంజీర్ మాత్రం నేను మిక్సీ పట్టానండి. అవి మాత్రం దాంట్లో అవ్వట్లేదని చెప్పి నెక్స్ట్ మనకి డేట్స్ కిస్మిస్ అలాగే అంజీర్ వచ్చి మనకి ఇలా పేస్ట్లా కావాలి, అందుకని నేను మిక్సీలో అయితే వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ నువ్వులు, నెక్స్ట్ మనకి ఈ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కూడా మనకి క్రషర్లో అయితే అవ్వలేదండి, అందుకని మిక్సీలో కొంచెం ఇలా కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఇది డేట్స్ అలాగే అంజీర్ కిస్మిస్ పేస్ట్ ఉంది కదా, ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రై చేసి కొంచెం మొత్తం మన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందామండి. స్టవ్ అయితే ఆన్ చేశానండి, ఇందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేద్దాం. ఇది ఇలా అంతా మంచిగా ఫ్రై అయిందండి మనకి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అన్నీ ఇలాగ క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేద్దాము. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొన్ని గసగసాలను కూడా వేద్దామండి. మొత్తం అన్నీ వేయొద్దు, కొన్ని పైన మనం డెకరేషన్కి అయితే ఉంచుకుందాము. లడ్డూస్ అయితే లడ్డూస్, లేదంటే మనం రోల్ చేసుకుంటే రోల్ పైన పెట్టుకోవడానికి ఉంచుకుంటే బాగుంటుంది. కొన్ని ఇది కూడా గసగసాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఓకేనండి, ఖర్జూరం ఇవన్నీ కూడా మనకి డ్రై ఫ్రూట్స్లో బాగా మిక్స్ అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ది లడ్డు అయితే మనకు మొత్తం మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక మనం, మీకు ఇది లడ్డు అవ్వద్దు, మనం వేసిన డేట్స్ సరిపోవు అని అనుకుంటే కనుక కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కానీ మనం బెల్లం పాకం పట్టుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మన లడ్డు అవ్వడం కోసం. నెయ్యి కూడా మనకి సరిపడగా ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలవ కూడా ఉంటుంది మనకి. ఓకేనండి, నేను వేసిన డేట్స్ అయితే నాకు లడ్డు చేయడానికి సరిపోతాయండి. చూసారా, తెలుస్తుంది కదా మనకి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. ఆఫ్ చేసుకొని మనం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం, మీకు ఉండలు కావాలంటే ఉండలు, లేదంటే రోల్ కావాలంటే రోల్ చేసుకోవడమేనండి. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం. ఇది చల్లారిందండి మనకి, కొంచెం గోరువెచ్చగా అయితే ఉంది. ఇలా మనం బాల్స్ కింద చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి. రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ కూడా తినచ్చు మనం, అన్ని రోజు నానబెట్టుకొని అన్ని రకాలు తినలేము కాబట్టి ఇలా లడ్డూ చేసుకుంటే మనకి హెల్త్ పరంగా చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ అవి కూడా వేసాం కదా, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా మనం అన్ని లడ్డూస్ కింద చేసుకోవడమే. మీకు ఇలా చేసుకోవడానికి అవ్వట్లేదు అనుకుంటే కనుక కొంచెం హనీ యాడ్ చేసుకోండి. ఓకే, రోల్ చేయడం కోసం అయితే కనుక మీరు డేట్స్ ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఇది రోల్ అయితే అవ్వట్లేదు నేను చేసింది, డేట్స్ కొంచెం తక్కువైనాయి. యాడ్ చేద్దామంటే స్వీట్నెస్ ఇంకా ఎక్కువ అయిపోద్దేమో అనిపించింది నాకు, అందుకని నేను ఇలాగా బాల్స్ అయితే చేసేసుకున్నాను. ఓకేనండి, మొత్తం బాల్స్ అన్నీ అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. లడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయండి. మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేస్తాను. రోల్ అయితే చేయలేదని మొత్తం అన్నీ కూడా ఇలాగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి నేను. ఓకేనండి, చాలా హెల్తీ ఫుడ్ కదండి, తప్పకుండా ట్రై చేయండి. రోజుకొక లడ్డు మన పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారు. ఓకేనండి, బాయ్.